యూరోపియన్ యూనియన్ భారత్ చేసుకున్నటువంటి ఎఫ్టీఏలో భాగంగా ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఇవి కీలకంగా మారాయి. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకంగా మారుతున్నాయి. ముఖ్యంగా భారతదేశానికి మంచి ఉపయోగమే, అటు యూరోపియన్ యూనియన్ దేశాలకి కూడా మంచి ఉపయోగమే. ఇలాంటి పరిస్థితుల్లో దీని గురించే కదా ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంటుంది. ఇప్పుడు మారిపోయాయి, పూర్తిగా జియో పాలిటిక్స్ మారిపోయాయి. ఈ యొక్క దెబ్బ టర్కీకి భారీగా తగిలింది. ఎలా తగిలిందంటే, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ పెట్టుకున్నటువంటి నిబంధనల ప్రకారం 1966 కస్టమ్స్ యూనియన్లో భాగంగా టర్కీ కూడా యూరోపియన్ యూనియన్ ఏ విధంగా అయితే ఒప్పందాలు చేసుకుంటుందో ఆ ఒప్పందాలకి అనుగుణంగా నడాల్సి ఉంటుంది. అంటే యూరోపియన్ యూనియన్ ఏ దేశంతోటైనా సరే ఒప్పందం కొత్తగా చేసుకుంది అనుకోండి, అక్కడ ఈ కస్టమ్ డ్యూటీ పెరిగితే టర్కీలో కూడా పెరుగుతుంది, ఒకవేళ తగ్గితే టర్కీలో కూడా తగ్గుతుంది. ఇప్పుడు భారతదేశంతో ఎఫ్టీఏలో భాగంగా 96.8% వస్తువులకి ఏదైతే ఒక ఫ్రీ కస్టమ్ డ్యూటీ ఇచ్చారో, అంటే ఎటువంటి సుంకాలు లేకుండా ఇచ్చారో, అదే విధంగా ఇప్పుడు టర్కీలో కూడా భారత వస్తువులు ప్రవేశిస్తాయి. అంటే ఎటువంటి కస్టమ్ డ్యూటీ లేకుండా, అంటే ఫ్రీగా ఎటువంటి సుంకాలు లేకుండా లోపలికి ప్రవేశించాలి. కాదు కూడదు అంటే ఇప్పుడు ఆ కస్టమ్స్ యూనియన్ని వ్యతిరేకించినట్లు అవుతుంది. అప్పుడు యూరోపియన్ యూనియన్ దీన్ని వ్యతిరేకిస్తాయి టర్కీ. కాబట్టి అది చాలా పెద్ద దెబ్బ అవుతుంది. ఒకవేళ భారత్ను వ్యతిరేకించి మేము అలా కాదు, మా దగ్గర ఖచ్చితంగా పన్నులు కట్టాల్సిందే భారత వస్తువులు అంటే అవ్వదు. ఇప్పుడు అలాగని ఇప్పుడు భారతదేశంతో నేరుగా టర్కీ ఒప్పందం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు భారత్ ఏదైతే సుంకాలు విధించిందో టర్కీకి, ఆ సుంకాల ప్రకారమే మనకి ఇప్పుడు అది ఎగుమతులు చేయాలి. అది ఎగుమతులు చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం మనం సుంకాలు విధిస్తాం. కానీ ఇప్పుడు మనం యూరోపియన్ యూనియన్తో ఒప్పందం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ వస్తువులన్నింటికి కూడా టర్కీ ఎటువంటి సుంకాలు లేకుండా తన దేశంలోకి దిగుమతులు చేసుకోవాలి భారత్ నుంచి. సో ఇక్కడ టర్కీకి ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా భారత్తో ఒప్పందం చేసుకోవాలి కొత్తగా. ఆ ఈగో పక్కన పడేసి పాకిస్తాన్కి సపోర్ట్ చేసినందుకు ఆపరేషన్ సింధూర్లో మనకి టర్కీకి దూరం పెరిగిన తర్వాత సుంకాల విషయంలో కూడా భారీగానే ఉన్నాయి. 5% నుంచి 40% వరకు సుంకాలు ఉన్నాయి ఇప్పుడు. అంటే అది రకరకాల వస్తువులు దీన్ని బట్టి. సో ఇప్పుడు వాటిని తగ్గించాలంటే టర్కీ వచ్చి ఒక మెట్టు దిగి భారతదేశంగా వచ్చి మాట్లాడాలి, రిక్వెస్ట్ చేయాలి, లేదా యూరోపియన్ యూనియన్ దేశాలతో మాట్లాడించి ఏదో ఒక విధంగా ఈ ఒప్పందంలో భాగంగా చేయాలి. సో అప్పుడు తన యొక్క ఈగో హట్ అవుద్ది. పాకిస్తాన్కి అది భారీ దెబ్బ అవుద్ది. అంటే మళ్ళీ ఇప్పుడు కాళ్ళ బేరానికి టర్కీ వచ్చింది భారత్ దగ్గరికి అని ప్రపంచ దేశాలు అనుకుంటాయి, లేదా పాకిస్తాన్ అయినా అనుకుంటుంది. పోనీ అలాగ అనుకో అవసరం లేదు, మాకు భారత్ సుంకాలు తగ్గించాల్సిన అవసరం లేదు అని ఒకవేళ టర్కీ అనుకుంటే భారత్ నుండి వచ్చినటువంటి వస్తువులకు మాత్రం ఎటువంటి పన్నులు వేయడానికి లేదు. అలాగని ఇప్పుడు భారతదేశం దగ్గరికి టర్కీ వస్తే మీరు పొండి మాకు అవసరం లేదు అని అందు భారతదేశం ఖచ్చితంగా చేర్పులు మార్పులు చేసుకుంటుంది. ఎందుకు? పాకిస్తాన్ లాంటి దేశాన్ని మనం దెబ్బ కొట్టాలి. ఎప్పుడూ కూడా జియో పాలిటిక్స్లో ప్రతి దాన్ని కూడా వ్యతిరేకిస్తాం, మాకు అవసరం లేదు అనడానికి లేదు. ఈరోజు అమెరికా పరిస్థితి ఏంటి? సో టర్కీ కనుక వస్తే మన కేంద్ర ప్రభుత్వం ఆలోచించడానికే కాదు, ఖచ్చితంగా అనుగుణంగానే మార్పులు చేర్పులు చేస్తారు. యూరోపియన్ యూనియన్ దేశాలకు ఏ విధంగా అయితే ఒక సుంకాలు ఇది ఇచ్చిందో అదే విధంగా టర్కీ నుండి వచ్చినటువంటి వస్తువులకు కూడా మనం సుంకాలు తగ్గిస్తాం. అలాగే మన నుండి వెళ్ళినటువంటి వస్తువులకు కూడా వాళ్ళు సుంకాలు తగ్గిస్తారు. అది వాళ్ళు అలాగే చేయాల్సిందే, తప్పదు ఇంకా. సో ఇక్కడ మనం ఏంటి, టర్కీని బాయ్కాట్ చేయాలంటే కుదరదు. జియో పాలిటిక్స్లో మనం ఇప్పుడు టర్కీని వ్యతిరేకించామంటే యూరోపియన్ యూనియన్కి కూడా ఏదో ఒక విధంగా కోపం వస్తుంది. ఇప్పుడు కాకపోయినా రేపైనా వస్తుంది. అంటే సొంత మన స్నేహ సంబంధమైనటువంటి దేశాల్లో మీరు మమ్మల్ని ఎలా మళ్ళీ వ్యతిరేకిస్తారు? మీరు భారత్ని అడగాలి కదా, భారతదేశంతో అడిగి మాకు కూడా కస్టమ్ ఫ్రీ ఇప్పించాలి కదా అని టర్కీ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తుంది, వాళ్ళు భారత్ మీద ఒత్తిడి తీసుకొస్తారు. ఇవన్నీ ఎందుకు? ఇక్కడ నీకు టర్కీ మోకాళ్ళ మీద నిలబడ్డదా లేదా? ఏదైతే పెద్ద ఓవర్ యాక్షన్ చేసిందో అదే ఈరోజు వచ్చిందా లేదా? అది మనకు పాయింట్. ఖచ్చితంగా రేపు వస్తుంది చూడండి, మరొక నెల, 2 నెలలు, 3 నెలలు. ఎందుకంటే మన దగ్గర నుంచి సుంకాలు పెట్టుకొని వాళ్ళు ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు? మన వస్తువులన్నీ వాళ్ళ దీనికి వెళ్ళిపోతాయి. ఇప్పటికే $1.5 బిలియన్ ఎంతో తగ్గిపోయాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత. 1.5, 1.3 బిలియన్ తగ్గాయి వస్తువులు. ఎందుకు? ఈ సుంకాలు పెరిగిపోవడం. అలాగే అటు నుంచి కూడా 22% తగ్గిపోయాయి టర్కీ నుంచి రావడం కూడా. సో మళ్ళీ ఇప్పుడు మనకి దీనివల్ల ఇంకోటి ఏంటి, $2-3 బిలియన్ ఉత్పత్తులు పెరుగుతాయి టర్కీకి. మనకు అదే కావాలి మెయిన్. శత్రువు తల ఉంచాలి, మన వ్యాపారం పెరగాలి, అది ముఖ్యం. ప్రతి దగ్గర కూడా బాయ్కాట్ అని వెళ్లాల్సిన అవసరం లేదు. ఈరోజు చైనా మనతో స్నేహము చేస్తుంది, బంగ్లాదేశ్ పాకిస్తాన్ పట్టుకొని ఇబ్బంది పెట్టడానికి చూస్తుంది. ఈ రెండింటిని మనం అంగీకరించగలగాలి. ఈ రెండింటితోటే మనం కూడా వెళ్ళాలి. తైవాన్ దగ్గర ఈరోజు మనం మంచిగా మార్కులు కొట్టాం, తైవాన్ని మనం ఆదరించాం, తైవాన్కి మనం సపోర్ట్ చేస్తున్నాం, తైవాన్ నుంచి మనం వ్యాపారం చేసుకుంటున్నాం, తైవాన్ నుంచి మళ్ళీ మనం ఇక్కడికి
సెమీ కండక్టర్ను కూడా పెట్టుకొని మనం ఇక్కడ కూడా చిప్పులు తయారు చేసుకుంటున్నాం. ఆ విధంగా చైనాని మనం కూడా ఇబ్బందికి గురి చేస్తున్నాంగా. సో జియో పాలిటిక్స్లో ఇవన్నీ భాగమే. ఆ జియో పాలిటిక్స్ ప్రకారమే ముందుకు వెళ్ళాలి. అవసరమైతే అప్పుడప్పుడు రష్యా కూడా మన గడ్డుకు వస్తుంది. ఏది జియో పాలిటిక్స్లో భాగం. శాంతి సంబంధమైనటువంటి ఇవే. ఆ రోజు చంద్రయాన్ 3 సమయంలో ఏమైంది? చంద్రయాన్ 3 2023లో మనమేమొచ్చేసి చంద్రుడి దగ్గరికి మొదటగా వెళ్ళాలనుకుంటే మనకి పోటీగా రష్యా తన యొక్క లోనా 25ను కూడా వదిలింది. అంటే ఇది జియో పాలిటిక్స్. ఈ జియో పాలిటిక్స్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఆ తర్వాత లోనార్ 25 అనేది మధ్యలో పేలిపోయింది. తర్వాత మళ్ళీ మనమే సక్సెస్ అయ్యాం. కానీ ఇప్పుడు మనం ఖచ్చితంగా భారత్ వెళ్ళింది, భారత్కే అవకాశం ఇద్దామని రష్యా అనుకోవచ్చుగా? అనుకోదు. జియో పాలిటిక్స్ దాన్ని అర్థం చేసుకోవాలి మనం.